అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం భగవద్ విషయం అంటేనే ఈడు వ్యాఖ్యానం అనుకోండి. భగవద్ విషయంలో 4వ పదిలో 8వ తిరువాయిమొഴി. ఏరాళుం ఇరయోనుం దిశముఖనుం ఇందిరం తిరుమగళం, ఇందిరం కాదు, దిశముఖనం తిరుమగళం అనేటువంటి తిరువాయిమొഴి ఆరంభము. దీనికి ముందు తిరువాయిమొഴి సేలమెల్లాచిరే అనేదంలో ఆడవాళ్ళు మొరలు పెట్టుకున్నారు పెరుమాళని. పెరుమాళే కాణవారాయ్ అని చివరికి ఏం చెప్పారు? నాకు ప్రత్యక్షమైన దర్శనాన్నైనా ఇవ్వు, లేదా ప్రత్యక్ష సమానాకారమైన నా జ్ఞానము వల్ల నువ్వు అనుగ్రహించేటువంటి ప్రత్యక్ష సమానాకార దర్శనాన్నైనా తొలగింప చేయవయ్యా అని ప్రార్థించారు. అయినప్పటికీ ఫలమేమి లభించలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు తానాన తన్మయ పెట్టారు. అంటే ఆడవాళ్ళుగా చెప్పడం అనేటువంటి భావం తొలగిపోయింది. పెన్ భావనలోకి వచ్చి చెప్తున్నారు ఈ తిరువాయిమొഴിని ఆడవాళ్ళు. అంటే ఏం చెప్తున్నారు ఇందులో? నీకు పనికి రానటువంటి, అంటే నీ అనుగ్రహాన్ని కలగచేయనటువంటి ఈ ఆత్మీయాలతోటి నాకు పని లేదు, వీటన్నిటినీ తీసేసేయి అని అడుగుతున్నారు ఆడవాళ్ళు ఈ తిరువాయిమొഴിలో. ఏరాళు మెరయోను, ముందు అవతారికి సేవించాలి కదా. కీజిల్ తిరువాయిమొழியிலே கேட்டாரடிய நீராம்படி கூப்பிட்டார், இப்படி கூப்பிடச் செய்தேயும் சர்வேஸ்வரன் நமக்கு முகம் தாராதிருந்தது, நம் పక్కలం ఉపేక్షయ్యాలే ఆగ అడుక్కుం ఎన్ను పార్తు. కిందటి తిరువాయిమొഴിలో చూసే వాళ్ళందరూ కూడా నీరైపోయేటట్లుగా మొరలు పెట్టుకున్నారు ఆడవాళ్ళు. ఇలా మొర పెట్టుకున్నప్పటికీ కూడా సర్వేశ్వరుడు మనకి ముఖం చూపించకుండా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన మన విషయంలో ఉపేక్షను చూపిస్తున్నాడు అని భావన కలిగింది ఆడవాళ్ళకి. వెంటనే ప్రాప్తనుమాయ్ సుశీలనుమాయ్ విరోధి నిరసన శీలనుమాయ్ ఇరుక్కిర అవన్ ఇది వేండా ఎన్నిరుక్కిర మాగిల్ ఎనక్కో ఇది తాన్ వేండువదు ఎన్ను విడప్పార్తు. అదిగో ప్రాప్తనుమాయ్, సంబంధం కలిగినటువంటి వాడు. అంటే ప్రాప్తను అని ఎలా చెప్తారు? పాసరంలో ఉన్నటువంటి పదాన్ని బట్టి అడియేనై పనికొండ అనేటువంటి పదాన్ని బట్టి నీకు నాకు ఉన్నటువంటి సంబంధం. అడియేనై పనికొండ అంటే దాసుని కైంకర్యం చేసుకునేలాగా నియమించుకున్నావయ్యానో అర్థం వస్తుంది కదా. ఆ రీతిగా అనేదాన్ని బట్టి ప్రాప్తనుమాయ్ అంటే నీకు నాకు ఉన్న సంబంధాన్ని బట్టి గాని, సుశీలనుమాయ్ నువ్వు సౌశీల్యం అనే గుణం కలిగినటువంటి వాడివి. అలా కోరాళుం తనియుడంబన్ అంటే కోరాళుం తనియుడంబన్ అని ఎవరెవరికి నీ తిరుమేనిని వాళ్ళకు భాగంగా ఇచ్చావో తెలుసా? ఎవరెవరిని నీ తిరుమేనిలో ఉంచుకున్నావో తెలుసా? ఏరాళు మెరయోనుం దిశముఖనుం తిరుమగళం. అదిగో ఎద్దుని వాహనంగా కలిగినటువంటి శివపిరాను నీ శరీరంలో ఒక భాగంగా చేర్చుకున్నావు. నీ శరీరంలో ఒక భాగాన్ని ఇచ్చావు ఆయనకి. అలానే దిశముఖనం 4 వేదాలన్నట్లుగా 4 దిక్కులకి 4 ముఖాలు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి నీ శరీరంలో ఒక భాగాన్ని ఇచ్చావు, ఇది నీ స్థానమయ్యా అని. అలానే తిరుమగళం అదిగో పెరియ పిరాటికి, అంటే పెరియ పిరాటితో పాటుగా చేతనులైనటువంటి ఇదిగో శివపిరానికి బ్రహ్మగారికి కూడా స్థానాన్ని ఇచ్చినటువంటి వాడివి కదా. అంచేత సుశీలనుమాయ్ అంటే ఇది మహతో మందై సహ నీరంధ్రేణ సంశ్లేషం సౌశీల్యం అన్నారు కదా. వీళ్ళు గొప్పవాళ్ళ, వీళ్ళు తక్కువ వాళ్ళ అనేటువంటి తారతమ్యం లేకుండా, అంటే పిరాటితోటి సమానంగా వీళ్ళకు కూడా తన శరీరంలో అవకాశం ఇచ్చాడు కదా వేం చేసి ఉండటానికి. అది సౌశీల్యం. అలా సౌశీల్యుడు వై ఉన్నావు. విరోధి నిరసనశీలను మా ఇరుక్కిర అవన్, విరోధి నిరసనశీలత కూడా ఉన్నదయ్యా నీకు. అసురరగలై నీరాగుంబడియాగా అసురరగలై ఆ రాక్షసులని భస్మమయ్యేటట్లుగా చేయగలిగినటువంటి వాడివి అని చెప్పటం వల్ల విరోధి నిరసనశీలత, నువ్వు సంబంధము కలిగిన వాడివి,
సౌశీల్య గుణం కలిగినటువంటి వాడివి. అంటే సంబంధం ఉంటే మాత్రం రక్షించాలంటే మరి అంత గొప్ప వాళ్ళని రక్షిస్తానయ్యా, నిన్నెలా రక్షిస్తానంటే సౌశీల్యం అనే గుణం ఉందిగా పరమాత్మ నీకు, అది కలిగినటువంటి వాడు. ఆ ఉంటే మాత్రం నిన్ను రక్షించాలా అంటే విరోధ శీలత కూడా కలిగినటువంటి వాడివి కదా నువ్వు. కాబట్టి ఇది వేండ అలాంటి నువ్వు ఇది వేండా ఎన్నిరుక్కుమాగిల్, నాకు ఇంకా అవసరం లేదు ఈ ఆళ్వాళ్ళతో మాకేం పని అని విడిచిపెట్టినట్లయితే ఎనక్కోతాన్ ఇది వేండువదు. ఆళ్వాళ్ళని విడిచిపెట్టేయడం అంటే ఏమిటి అర్థం? ఆళ్వాళ్ళ యొక్క ఆత్మని విడిచిపెట్టేయడం. నీకు పనికి రానటువంటి ఎలాంటి వాడివి? సంబంధం కలిగినటువంటి వాడివి, సౌశల్య గుణం కలిగినటువంటి వాడివి, విరోధ నిరసన స్వభావం కలిగినటువంటి నీకే అక్కర్లేకపోయిన తర్వాత ఎనక్కో తాను ఇది వేండువదు, నాకు కావాలా ఏమిటా ఈ ఆత్మ అని ఇది వేండువదంటే ఇది కావాల్సింది అని చెప్తూ అసలు విషయం చెప్పలే. ఎన్నువెడప్పా అంటూ దాన్ని విడిచిపెట్టాలని చూస్తూ అవనుక్కు వేండాదనాను என்னுடைமையும் வேண்டா எனக்கு என்று ஆத்மீயங்களில் நசையத்தபடியை అన్యాపదేశత్తాలే అరుడి చేయిరారు. ఆయనకే పనికిరా అవసరం లేనటువంటి నాను నేను అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలి? దేహమా? కాదు. నాను అని చెప్పబడేటువంటి ఈ ఆత్మ నాను ఎన్నుడేమయ్యం, నాకు సంబంధించినటువంటివన్నీ అంటే ఈ ఇంద్రియాలు, దేహము ఇవన్నీ కూడా వేండా ఎనక్కు ఎందు అవనుక్కు వేండాద నాను ఎన్నడేమయ్యం వేండా ఎనక్కు అని ఆయనకి అవసరం లేనటువంటి ఈ ఆత్మ కానీ ఈ ఆత్మీయాలు కానీ నా చెయ్యత్తపడియే వీటి విషయంలో నాకు ఏ ఆశ లేదు అనేటువంటి విషయాన్ని అన్యాపదేశత్తాలే అరుడిచ్చేగిరారు. అన్యాపదేశత్తాలే అంటే ఇంకొక రీతిగా ఇక ఇంకొకళ్ళు చెప్తున్నట్టుగా, ఎవరు? మಗಳ అవస్థలో చెప్తున్నారు కదా, అదే చెప్తున్నారు. అవన్ విరుంబిన విజయాలే కాను ఆత్మవస్తువై విరుంబ ప్రాప్తి ఉండదు. అసలు ఈ ఆత్మని మనం ఎందుకు కోరుకుంటున్నాం? ఈ ఇంద్రియాలని మనం ఎందుకు ఇష్టపడతాము అంటే ఆయనకి వినియోగపడుతున్నాయి కనుక, ఆయన కోరుకున్నటువంటివి కనుక వీటిని మనం అవన్ విరుంబిన విజయాలు ఆయన కోరుకున్నాడు కనుక ఆత్మ వస్తువై విరుంబ ప్రాప్తి ఉండదు. ఈ ఆత్మ నాది అని ఎందుకు ఆశపడుతున్నావు? ఈ ఆత్మని అంటే ఆయన తనది అనుకున్నాడు కనుక అది మనకి ఉద్దేశం. అంటే ఏదైనా సరే ఆయనది అనుకున్నది మనకి ఉద్దేశం తప్ప ఆయనకే వద్దు అనుకున్నది మనకు ఉద్దేశం కాదు. కాబట్టి ఈ ఆత్మీయాలు నాకు అవసరం లేదండి అంటూ ఇంగన్ విరుంబాదన్రు పడయ్య దేహాత్మాభిమానతో పాదియామిరే ఇంగన్ ఇరుంబాదన్రు. ఈ ఆత్మ ఆయన అవసరం లేదన్నాడు. అలాంటప్పుడు ఆయనకి కావాలంటే తీసుకుంటాడండి, లేకపోతే విడిచిపెట్టేస్తాడు. నా ఆత్మ కదా ఇది, నాకు కావాల్సిందే కదా అనే భావన కలిగినట్లయితే అప్పుడు ఏమవుతుంది? అది ఏ దోషం కింద వస్తుంది? ఇంగన్ విరుంబాదన్రు ఆయన కోరుకోనప్పుడు పడయ్య దేహాత్మాభిమానంతో పాదీరే. పూర్వం ఎలా ఉన్నాము? పెరుమాళని ఆశ్రయించక పూర్వం, స్వస్వరూప జ్ఞానం కలగక పూర్వం దేహమే ఆత్మ అనే భావనలో ఉన్నాం. ఇప్పుడు అలాంటి భావనే వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆయన కోరుకోనప్పుడు ఈ దేహమే ఆత్మ, ఈ దేహం నాది అనేటువంటి భావంతో ఉంటాం. అలాంటి అభిమానమే వచ్చి చేరేటట్టుగా కనబడుతుంది కనుక ఏమండి, కాబట్టి ఆయనకి ఆయన వద్దు అనుకున్నటువంటి ఈ ఆత్మ కానీ ఈ ఆత్మీయాలు కానీ నాకు అక్కర్లేదు అంటున్నారు ఈ తిరువాయిముడిలో. అయితే ఇలా ఎవరైనా ప్రార్థించిన వాళ్ళు, నాకు ఈ దేహం వద్దయ్యా, నాకు ఈ ప్రాణాలు వద్దు అని ప్రార్థించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇద్దరు కనపడుతున్నారట. అవనుకు ఇరుప్పల్లాద ఆత్మ అవనుకు ఉరుప్పల్లాద ఆత్మ ఆత్మీయంగళిల్ ఇప్పటి నశయ్యత్తారుండో అన్నా ఆయనకి పనికిరానటువంటి ఉరుప్పల్లాద ఆయనవి నావి అనుకోనటువంటి ఆత్మ విషయంలో కానీ ఆత్మీయాల ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కానీ ఇలా నశయ్యత్తారుండో అన్నా ఇలా ఆశ విడిచిపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమిటి ఆళ్వారే ఇప్పుడు ఇలాగా మొట్టమొదటిసారిగా ఏమండి ఈ ఆత్మ అక్కర్లేదు, నాకు ఈ ఆత్మీయాలు అక్కర్లేదు, ఆయన నాకు వద్దు అనుకున్న తర్వాత నాకెందుకు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా పూర్వం?
చెప్తున్నారు. ఆల్వందారు పిరాట్టియం ఎన్గిరారు, ఆల్వందార్లు అలానే ఉన్నారట, పిరాట్టిమార్లు అంటే సీతా పిరాట్టి అలానే ఉన్నారు. నా దేహం ఇత్తనై శాందునాత్తుక్కాగ నిలయనిండా నిలయనిండా నిలయనిండనా நிலைநின்ற அதிருஷ்டத்தையும் கூட ஒழியுமாறும்படியரே தேகத்தில் பண்ணி இருக்கும் అభిమానం. ఇత్తనై శాందు నాత్తుక్కాగ అంటే ఎంత శాందు అంటే చందనం, పరిమళ ద్రవ్యాలని అలంకరించుకోవటానికి నిలై నిన్న అదృష్టத்தையும் కూడా ஒழியுமாறும்படியரே దేహத்தில் பண்ணி இருக்கும் అభిమానం. నాత్తుకాగా నిలైనింద అదృష్టத்தையும் కూడా స్థిరంగా ఉన్నటువంటి అదృష్టాన్ని కూడా ఉజయమారుంబడిరే దేహத்தில் பண்ணி இருக்கும் అభిమానం. అంటే పరమాత్మకి చందనం వలె చెప్పారు కదా, నా దేహమే ఆయనకి చందనం అని చెప్పారు, నా ఆత్మ ఆయనకి చందనం అని చెప్పారు. ఎందులో కోవైవాయాలు పొరుట్టులో ఈ ఆత్మే ఆయనకి చందనం అని, వస్త్రాలు అని అలా భావించారు కదా ఆళ్వారు. అలాగా ఇక్కడ వీరు కూడా ఈ ఇతనే శాందు నాత్తుక్కాగ నిలయనున్న అదృష్టత్తయ్యం కూడా అలా చందన పరిమళమలాగా ఉండేటువంటి ఈ అదృష్టాన్ని కూడా నశింపచేసేటట్లుగా కదా దేహத்தில் பண்ணி ఇరుక్కుం అభిమానం. ఈ దేహం నాది నాది అని అభిమానించేటువంటి స్థితి, నాదిని ఎప్పుడు అనుకున్నాము, ఆయన ఇంకా సరే నీదే కదా నువ్వే ఉంచుకో నాకు అక్కర్లేదంటాడు కదా, అలాంటి అభిమానాన్ని చూపించాను కాబట్టి అప్పటిప్పట్ట దేహం వేండా అలవందల అలాంటి దేహం నాకు అవసరం లేదయ్యా. నా ప్రాణాను దేహం తన్నై ఆదరిక్కరదు ప్రాణనుక్కాగా ఆ ప్రాణంగళం వేండా. ఈ దేహాన్ని అభిమానిస్తున్నామంటే ఎందుకు, ఆ ప్రాణాలని నిలిపి ఉంచేటువంటిది కనుక, ప్రాణాలు ఉన్నాయి కనుక దేహం కావాలి. కాబట్టి ఈ దేహాన్ని ఆదరించేది ఈ ప్రాణాల కోసం కాబట్టి ఆ ప్రాణాలు నాకు అవసరం లేదు. నా సుఖం, ప్రాణాలను ఎందుకు కోరుకుంటాం, సుఖ దుఃఖాగా అంద సుఖము వేండా. ఆ ప్రాణాలను కోరుకునేది ఏదో ఆనందం సుఖం కోసం కాబట్టి ఆ సుఖము నాకు అవసరం లేదయ్యా. ఇది కూరుపాగం ఒరుమల్లాదవయ్యి అల్లాదవయ్యం ఎనక్కు వేండా. ఇది కూరుపాగ దీనికి తగినట్లుగా వచ్చేటువంటి ఏవి నాకు అవసరం లేదు. ఇవ ఎల్లాం పురుషార్థమావదు ఆత్మ ఉప్పురే. ఇవన్నీ పురుషార్థం ఫలాలుగా ఉండేది, ఈ దేహమైనా ఈ ప్రాణాలైనా ఈ సుఖాలని ఇవన్నీ ఆత్మకి పురుషార్థంగా ఉన్నప్పుడు కావాలి, కానీ అవ్వాత్మ తాను వేండా. కాబట్టి పురుషార్థమా ఇవన్నీ పురుషార్థాలు అయ్యేది ఆత్మ కాబట్టి ఆ ఆత్మ కూడా తనకి వద్దు అంటున్నారు ఆల్వందాలు. ఇంగన్ పిరిత్తు చొల్లుగిరదన్ అండ్ ఈ రీతిగా నాకు ఈ దేహము వద్దు, నాకు ఆ దేహాన్ని ఆదరించేది ప్రాణాల కోసం కాబట్టి ప్రాణాలు అవసరం లేదు, ఆ ప్రాణాలను కోరుకునేది సుఖం కోసం కాబట్టి సుఖము అవసరం లేదు. ఇదంతా కూడా ఆత్మకు పురుషార్థం కనుక ఆత్మ అవసరం లేదు అని ఎందుకు విడివిడిగా చెప్తున్నారు ఈ రీతిగా అంటే, ఉంతిరువడిగలిల్ దేశత్వ సామ్రాజ్యత్తుక్కు పురంబానవయ్యా వయసుల అవై ఎన్నుం అవై ఒన్నుం ఎనక్కు వేండా. నీ యొక్క తిరువడిగళ్లలో దేశత్వ సామ్రాజ్యం చెయ్యటానికి పనికొచ్చేవి ఏవైనా నాకు కావాలి. అలా కాకుండా పురంబానవై యావైసెల దానికంటే వేరైనవి ఏ ఉన్నప్పటికీ కూడా అవై ఒన్றும் ఎనక్కు వేండా, అవి ఏవి నాకు అవసరం లేదండి అంటున్నారు ఆడవందాలు ఈ శ్లోకంలో. అలా నాథా ఉడయవనుక్కు పురంబా ఇరుక్కుం అవత్తై విరుంబు ప్రాప్తియుండు. నువ్వు నాథుడివి అంటే స్వామివి, నీ సొత్తుని నేను కాబట్టి ఉడయవనుక్కు పురంబా ఇరుక్కుం అవత్తై విరుంబ ప్రాప్తియుండు. నీ సొత్తునైనప్పుడు స్వామివి నువ్వు, సొత్తుని నేను, ఈ సొత్తులో ఉన్న అన్నీ నీవి అని నువ్వు భావించినప్పుడు ఇవన్నీ నాకు కావాలి. కానీ ఈ సొత్తుని కలిగి ఉన్నటువంటి నువ్వే ఈ సొత్తు నాది కాదు అని విడిచిపెట్టేసిన తర్వాత ఇంకా వీటితోటి నాకేం సంబంధం ఉంటుంది స్వామి? నాథా స్వామి, నువ్వు స్వామి, నేను సొత్తు. సొత్తు అంటే ఏమిటి? ఈ ఫోను నాది అనుకున్నాం, ఈ ఫోన్ లో ఉన్న అన్నీ నావి అనుకోవాలి. ఫోన్ లో అంటే లేదా ఫోన్ కాదు ఇంకొక వస్తువు,
ఇది నాది అనుకున్నప్పుడు అది మొత్తం దాన్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత మొత్తం మందే కదా. అలా కాకుండా ఇదిగో ఈ ఫోన్ నాదండి, కానీ ఈ ఛార్జర్ నాకు అక్కర్లేదు, లేకపోతే దానికి ఉన్నటువంటి కవర్ నాకు అక్కర్లేదు, అందులో ఉన్న ఇంకొకటి అవసరం లేదు అని అలా కొన్నింటిని విడిచిపెట్టిన తర్వాత నువ్వే ఫోను కలిగినటువంటి నువ్వే ఇది నాకు అవసరం లేదు అని విడిచిపెట్టేస్తే ఇంకా నాకేం పని దానితోటి. ఫోనుని నేను, ఆ ఫోను కలిగినటువంటి వాడివి నువ్వు, ఆ ఫోన్లో ఉన్నటువంటివి కొన్నిటిని నాకొద్దు కొన్నిటినే కావాలని నువ్వు అనుకుంటున్నావు. అంటే యజమానివైనటువంటి నువ్వే కొన్నిటిని విడిచిపెడితే నువ్వు విడిచిపెట్టిన వాడితో నాకేం సంబంధం, నాకే సంబంధం లేదు, నేను నీ సొత్తు. కాబట్టి నీకు నువ్వు విడిచిపెట్టినటువంటి వాటితోటి నాకే సంబంధం లేదయ్యా. ఉడయవనక్కు పురంబాయిరుక్కుం అవత్తై విరుంబ ప్రాప్తి ఉండో. సొత్తు గలవాడివి నువ్వయ్యా, నువ్వే అక్కర్లేదనుకున్న తర్వాత వాటితో నాకేంటి సంబంధం కనుక అని అంగనేయామాఘిల్ క్రమత్తాలే కజిత్తుత్తరుగిరోమ్యన్నా. అయితే సర్లేండి, ఓ పని చేస్తాం, మీరు అడుగుతున్నారు కదా, మెల్లిమెల్లిగా మీకున్నటువంటి పాపరాశిని తొలగించి మెల్లిమెల్లిగా మీరు కోరిని అన్ని ఇస్తాంలేండి అని ఆయన అనగానే గురుక్షణము పొరుక్క మాట్టేను ఇవై తన్నై తవిత్తు కడవవైక్కవన్నాదు నసిత్తు పోంబడి పన్నవేణు. ఇదిగో ఒక్క క్షణం కూడా నేను వీటిని సహించలేనయ్యా. ఇవై తన్నై తవిత్తు కడక్కవైక్కవన్నారు. వీటిని తొలగించటం కాదయ్యా, నశింప చెయ్యాలి అని కోరుతున్నారు ఆడవందాలు. ఇది అప్పుడు మళ్ళా పెరుమాళ్ళు అడుగుతున్నారు, ఇది కంఠాత్ూర్ధ్వమానవాత్తయ్యన్నో ఎన్నా. ఏ ఆడవందారే, ఇదేదో పై పైన అనేటువంటి మాట కదా, మీరు నిజంగానే మీకు ఈ దేహము అవసరం లేదు, దేహాన్ని నిలబట్టడానికి ఉండేటువంటి ప్రాణాలు అవసరం లేదు. ఆ ప్రాణాలు ఎందుకయ్యా అంటే నీ సుఖం కోసం అన్నారు, ఆ సుఖము అవసరం లేదా? వీటన్నిటికీ ఇవన్నీ ఎవరికి పురుషార్థం అంటే ఆత్మకి. కాబట్టి ఈ ఆత్మ ఏమీ అవసరం లేదా? లేదా ఊరికే కంఠాత్ ఊర్ధ్వమాన వార్తయ్యన్న, ఏదో పై పైన వచ్చేటువంటి మాట అని అనేటువంటిది కదా. అంటే తత్ సత్యం, ఇది యథార్థమయ్యా, మెయ్యి అన్నట్ట ఆడవారు. అదే ఆళ్వందాలు, మెయ్యి యథార్థం స్వామి, ఇది నాకు నీకు వినియోగపడినటువంటివి, నాకు ఇవి వద్దు వద్దు అంటే ఏమిటర్థం? నీ యొక్క కైంకర్యానికో నిన్ను సేవించుకోవటానికో పనికిరానటువంటివి నాకు అక్కర్లేదు. అవి నువ్వు కోరుకున్నట్లే, ఇవి నా కైంకర్యానికి ఉపయోగపడేటువంటి దేహం కదా అనుకుంటావా? నాకు కూడా కావాలి. నీ యొక్క కైంకర్యం చేయడానికి ఉపయోగపడేటువంటి ఇంద్రియాలు అనుకుంటావా? నాకు కూడా కావాలి. అలానే నిన్ను సేవించడానికి వినియోగపడేటువంటి నేత్రాలు అనుకుంటావా? నాకు కూడా కావాలి. ఇదిగో ఈ ఆత్మ నీది అని నువ్వు అనుకుంటావా? నాకు కూడా కావాలి. అలా కావాలి నాకు. ఎప్పుడు కావాలి? ఇవి నీవి అని నువ్వు భావించినప్పుడు అవి నాకు ఉద్దేశ్యం. కానీ కేవలం అవి నీకు అవసరం లేదు, నాకు మాత్రమే అనుకుంటే నీకు అవసరం లేనటువంటివేవి నాకు అవసరం లేదు. మెయ్ యథార్థము మధుమదన ఇంగనన్నాగిల్ దేవర మున్బు పొయ్యరానార్ పట్టదు పడుగిరేన్. మధుమదన, ఆ మధుకైటబులని సంహరించినటువంటి వాడివి కదా నువ్వు. అలా ఇంగనందాగిల్ మెయ్, ఇది గనక యథార్థం కాకపోతే ఆ దేవరవారి ఎదుట ఈ రాక్షసులు పడినటువంటి పాట ఏదో ఉన్నదో ఆ పాటే నేను పడతాను అని చెప్పేశారట ఆళ్వందాళ్ళు. అంటే ఏం చెప్పారు? నీకు ఉపయోగపడినటువంటి ఈ దేహం కానీ, ప్రాణం కానీ, ఆత్మ కానీ, సుఖాలు కానీ నాకేది అక్కరలేదయ్యా అని అలా వారు కోరుకున్నారు. అలానే సీతాపిరాట్టి కూడా నహిమే జీవితేనార్థ నైవార్ధైన చ భూషణై వసంత్యా రాక్షసీ మధ్యే వినారామం మహారథం. నహిమే జీవితేన అర్థ నైవ అర్థై నచ భూషణై. అదిగో వినారామం, రామచంద్రుడు లేనటువంటి ఈ జీవితం మీద, ఈ జీవితంతో నాకేం పని, ఈ సంపదతోటి నాకేమి పని, ఈ ఆభరణాలతోటి నాకేమి పని, ఏమ్మా ఎందుకని అక్కర్లేదు అంటే వినారామం, రామచంద్రుడి యొక్క సమీపంలో లేకపోయిన తర్వాత మరి ఎక్కడున్నదమ్మా ఇప్పుడు సీతా? వసంత్యా రాక్షసి మధ్యే, ఆ వసంత్యా రాక్షసి మధ్యే, ఆ రాక్షస స్త్రీల మధ్యలో నివసిస్తూ ఉన్నటువంటి సీతాపిరాట్టి ఆ రామచంద్రుడి యొక్క సాన్నిధ్యంలో లేకపోయిన తర్వాత, అంటే ఆ రామచంద్రుడే
ఈ నన్ను కోరుకోకపోయిన తర్వాత ఈ జీవితం నాకెందుకు, ఈ సంపద నాకెందుకు, ఈ ఆభరణాలు ఎందుకు, నాకెందుకు అన్నది ప్రాణాదిగళాలు కాజమిన్నిక్కే ఎదిగిరదు ఎన్నెన్నిల్, ప్రాణాలతోటి నాకు ఇంకేం పని అని ఎందుకండి ఒడిగిరదు ఎన్నెన్నిల్, ఎందుకు సీతాపిరాట్ అలా అంటున్నారు? ఇరుక్కిరదు రాక్షసిగల నడువే పిరిగిరదు పెరుమాళై ఇవత్తాల్ జన్న ప్రయోజనం ఉండు. ఉన్నదేమో వసంత్య రాక్షసి మధ్యే, నివాసం ఎక్కడ ఇప్పుడు రాక్షస స్త్రీల మధ్య, రాక్షసుల మధ్యలో. పిరిగిరదు పెరుమాళై, ఎడబాసింది పెరుమాళని, కానీ ఉండవలసింది పెరుమాళ దగ్గర. కాబట్టి ఉండవలసినటువంటి స్థానంలో ఉండకపోయిన తర్వాత నాకు ఈ దేహంతో ఈ జీవితంతో కానీ, ఈ సంపదలతో కానీ, ఈ ఆభరణాలతోటిగా నాకేంటి పని? ఇవత్తాల్ చెన్న ప్రయోజనం ముందు, రామచంద్రుడి యొక్క సాన్నిధ్యంలో లేకపోయిన తర్వాత వీటితోటి నాకేమి ప్రయోజనం అని సీతాపిరాటి చెప్పినట్లుగా, ఆళ్వందాలు చెప్పినట్లుగా, ఆళ్వాళ్ళు కూడా ఈ తిరువాయుమొழிలో నువ్వు కోరుకోనటువంటి ఈ ఆత్మీయాలు నాకు కూడా అక్కరలేదయ్యా అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ తిరువాయుమొழிలో. మొదటి పాత్రం ஏராளுமிரையோனும் திசைமுகனும் திருமகளும் போராடும் தனி உடம்பன் குலங்குலமாசுரர்களை நீராகும்படியாக நிருமித்துப்படை தோட்ட மாறாளன் கவராதா మణిమామై కురై విలమే. ఏరు ఆళుం ఇరయోనం. ముందు అవతారిక అంటే క్రిందటి తిరువాయుమొழிకి దీనికి ఇప్పుడు చెప్పడానికి కారణం చెబుతూ ఉన్నారు. ఏమిటి? క్రిందటి తిరువాయుమొழிలో ఆడవాళ్ళు విన్న వాళ్ళందరూ నీరైపోయి కరిగిపోయేటట్లుగా గట్టిగా మొరలు పెట్టుకున్నారు. ఇలా ఎంత మొరలు పెట్టుకున్నా కూడా సర్వేశ్వరుడు తన ముగ్ధమైనటువంటి ముఖాన్ని చూపించలేదట. అప్పుడు సర్వేశ్వరుడు ఈ దశలో కూడా నాకు సేవ సాయించకుండా ఉండటానికి కారణం ఏమిటి? నా విషయంలో ఆయన ఉపేక్ష కలిగి ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి సుశీలుడు, ప్రాప్తుడు, విరోధ నిరసనశీలుడైనటువంటి ఇవి ఉదాసీనాలు అయ్యాయని, ఉదాసనీయములని ఉపేక్షించినటువంటి ఆత్మీయాలు అంటే ఇలాంటి స్వభావం కలిగినటువంటి ఆయనే వీటి విషయంలో ఉదాసీన భావన కలిగి ఉన్నాడే, వేటి విషయంలో? నా ఆత్మీయాల విషయంలో. కాబట్టి అలాంటివి తమకు కూడా తనకును ఉదాసీనాలే అని వాటి యందు తనకు ఉన్నటువంటి ఆయన ఉదాసీనంగా ఎలా విడిచిపెట్టేశాడు, నేను కూడా అలా ఉదాసీనాలే నాకు కూడా అవి అంటూ తనకున్నటువంటి అపేక్షను వదిలిపెట్టారు అని ఈ తిరువాయుమొழிలో చెప్తున్నారట ఆళ్వాళ్ళు. అంటే ఆయనకి ఉద్దేశ్యం కాని ఈ ఆత్మని ఎందుకు కోరుకుంటున్నాను? ఆయన కోరుకున్నాడు కనుక. కాబట్టి ఆయనకే వద్దనుకున్న తర్వాత నాకెందుకు ఈ ఆత్మ? ఇది ఆళ్వాళ్ళ యొక్క భావన. ఏరాళుం అంటే వృషభమును వాహనముగా కలిగినటువంటి వాడు, ఇరయోను తనను లోకములకు ఈశ్వరుడని అభిమానించి ఉన్నటువంటి రుద్రుడును. అంటే ఈ లోకాలకి ఈశ్వరుడిని నేనేనండి అనేటువంటి ఒక అభిమానం కలిగినటువంటి, అంటే వృషభ వాహనాన్ని కలిగినటువంటి, లోకాలకి ఈశ్వరుని అని అభిమానిస్తూ ఉండేటువంటి రుద్రుడు. దిశైముఖనం దిక్కుల వలె 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మగారును. తిరుమగళం శ్రీదేవియు కూరు ఆడు భాగించుకొని అనుభవించినటువంటి తని ఉడంబన్ అనుభవించతగినటువంటి అద్వితీయమైన దేహము కలవాడును. కులంకులమా అసురర్గళై అంటే గుంపులుగా అసురులు భస్మమయ్యేటట్టుగా, అసురర్గళై నీరాగుంబడియాగా అంటే భస్మమయ్యేటట్టుగా, నిమిత్తు పడై తొట్ట మారాళన్ సంకల్పించి ఆయుధాన్ని ధరించినటువంటి వాడు అయినా మారాళన్ పురుష శ్రేష్ఠుడు కవరాద ఆశ పడనటువంటి మణిమామై కురైవెలం ప్రకాశము గల వర్ణముతే ఒక కార్యము లేదు. అంటే ఈ తిరుమేని కాంతితోటి నాకేం పని? ఆయన కోరుకుంటే కావాలి, కానీ ఏదైనా ఆయనే అక్కర్లేదనుకున్న తర్వాత నాకెందుకు కనుక ఇది అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనలు. తాత్పర్యం: బ్రహ్మరుద్రులను శ్రీదేవి కూడా
నియతముగా అనుభవింపదగినటువంటి దివ్యమంగళ విగ్రహం కలవాడును విరోధ నిరసనశీలుడు అయిన భగవంతుడు ఆశపడనటువంటి శ్లాఘ్యమైన దేహకాంతితోటి నాకే కార్యము లేదు అన్నారు మొదటి పాఠంలో ఆరాయరప్పడి. ఇప్పటి ఎంబెరుమానై విశ్లేషిత్తు అత్యంతం అవసన్నరాయిక్కిడందు తాం కూప్పిడా నిற்கச்செய்தேயும் அவன் எஜுந்தருடாமையாலே தம்மை உபேட்சித்தானாக நிச்சயித்து இனி அவனாலும் ఉపేక్షితమాన ఆత్మ ఆత్మీయంగళాల్ ஒரு ప్రయోజనం ఇల్లే. ఈ రీతిగా ఎంబెరమాన్ని ఎడబాసి మిక్కిలి దుఃఖితులై ఉన్న సమయంలో కూడా ఆళ్వారు పెట్టుకున్నటువంటి మొరలను ఆయన లెక్కించకుండా ఆయన అవన్ యజుందరుడామయ్యాలి అంటే ఆళ్వారు ఇంత మొరలు పెట్టుకున్నప్పటికీ కూడా వచ్చి అనుగ్రహించకపోవటం చేత నన్ను ఉపేక్షించి ఉన్నాడు ఇప్పుడు ఆ సర్వేశ్వరుడిని భావించి. కాబట్టి ఆయన చేత ఉపేక్షించబడినటువంటి ఈ ఆత్మ కాని ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ దేహము ఇంద్రియాలు వీటితోటి కానీ నాకు ఏ ప్రయోజనము లేదు. ఇవై ముడిందు పోవ అమయ్యం ఎన్నుకొండు ఇవి నశించిపోవడమే తగినటువంటి విషయం అని భావించి అన్యాపదేశత్తాలే అరుడి చేహిరార్. అన్యాపదేశం అంటే మగర్భావంతో చెప్తూ ఉన్నారు ఈ పాసురాల్ని. ఇది అవతారిక అన్నమాట. నిరవధిక సౌశీల్య ఆశ్రిత విరోధ నిరసన సామర్థ్యాది కళ్యాణ గుణమహోదదియాయ్ இருந்த எம்பெருமான் விரும்பாத என்னுடைய மணிமாமையால் எனக்கு ஓர் அபேட்சையும் இல்லை, இது முடிந்து போக அமையும் என்கிறாள். నిరవధిక సౌశీల్య గుణము ఆశ్రిత విరోధ నిరసన సామర్థ్యము కళ్యాణ గుణ మహోదదిగా ఉన్నటువంటి పరమాత్మ కోరుకోనటువంటి నా యొక్క మణిమామై ఈ శరీర కాంతితోటి ఎనకు ఓర్ అపేక్షయ్యం వీళ్ళ ఒక్క కోరిక కూడా లేదండి. ఇది ముడిందు పోగా మయ్యం, ఇది నశించిపోవటమే తగినటువంటి విషయం అంటున్నారు ఈ మొదటి పాసురంలో. పన్నీరాయరపడి ఎట్టాం తిరువాయ్ మొழியில் இவர் ஆசைப்பட்டு கூப்பிட்டபடியிலே ஒன்று முகம் காட்ட காணாமையாலே அவன் அநாதரித்தானாக நினைத்து ஆசிரித அனாசிரித விஷயங்களில் அதிகம் யத்வ அப்பிரதிருஷ்யத்வத்தாலும் உண்டான உபாய பாவத்தையும் கைங்கர்ய பிரதிசம்பந்தித்வத்தால் வந்த ఉపేయత్వ పూర్తియ్యం. 8వ తిరువాయుమొழிలో కిందటి తిరువాయుమొழிలో వీరు ఆశపడి మొదలు పెట్టుకున్న ప్రకారంగా వచ్చి దర్శనం ఇవ్వకపోవటం చేత ఆయన అనాదరించాడు అని భావించి ఆశ్రిత అనాశ్రిత విషయాలలో అధిగమ్యత్వ అప్రదృశ్యత్వత్వాలు ఉండాన ఉపాయ భావత్వయం. వీడు ఆశ్రితుడా అనాశ్రితుడా అనే తారతమ్యం లేకుండా ఉపాయంగా ఉండేటువంటి వాడు, కైంకర్య ప్రతి సంబంధిత్వత్వాలు మన కైంకర్యాన్ని స్వీకరించేటువంటి వాడు కావటం చేత ఉపేయత్వం ఫలము ఆయనే అనేటువంటి దానిని ఉపాయ కార్యమాన అనుకూల శత్రు నిరసనత్తయ్యం. ఉపాయ కార్యం ఏమిటి? ఉపాయంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? అనుకూలులకు ఉన్నటువంటి శత్రువులని నిరసింపచేసేటువంటి ఆ స్థితిని అభిమత విరోధి మర్దనత్తయ్యం. అభిమత విరోధి మర్దన, అభిమతమైన విషయాల్లో ఉన్నటువంటి విరోధుల్ని నశింపచేసేటువంటి వాడని. అసహ్య విరోధి నిరసనత్తయ్యం. అసహ్య సహించలేనటువంటి విరోధులని నశింపచేసేటువంటి వాడని. అర్ధోపదేశత్తాలం అనన్యార్హమాక్కుం అరివి ఉడయమయ్యం. అర్ధ ఉపదేశాల చేతను అనన్యార్హమాక్కుం అరివుడయ్యమయ్యం అంటే తనకి స్వాధీనపరుచుకునేటువంటి జ్ఞానం కలిగిన వాడు అని. ఉత్తుంగ విరోధి విధానత్తయ్యం. గొప్ప విరోధులని తొలగింపచేసేటువంటి వాడని. విరోధి శత వినాశకత్వత్తయ్యం. మనకున్నటువంటి శత అనేకమైన విరోధుల్ని నశింపచేసేటువంటి వాడని. విరోధి శరీర విహస్తతాకరణత్తయ్యం అంటే విరోధుల యొక్క శరీరాన్ని విహస్తతాకరణత్తయ్యం అంటే విహస్తత దాన్ని ధ్వంసం చేసేవాడని ఉంటది. అశేష విరోధి ఖండనత్తయ్యం అనుసంధిస్తూ సమూలంగా విరోధులను నిరసింపచేసేటువంటి వాడని భావించి ఇప్పటి ఆశ్రిత ఉపకారక
అనాదరిత ఆత్మ ఆత్మీయంగళాలే ఎనకు ஒரு కార్యమిల్లై ఎన్ను. ఇలాంటి ఆశ్రితులకి ఆశ్రిత ఉపకారకనాన అవన్ అనాదరిత, ఆశ్రితులకు ఉపకరించేటువంటి స్వభావం కలిగినటువంటి ఆయన అనాదరించినటువంటి ఆత్మ ఆత్మీయాలతోటి నాకు ఒక కార్యం కూడా లేదు అని తమక్కు పిరంద అనాదర విశేషத்தை తనకు కలిగినటువంటి అనాదరాన్ని నాయకనాన ఈశ్వరన్ ఆదరయాద. నాయకనాన ఈశ్వరుడు ఆయన ఆదరించినటువంటి ఆత్మ ఆత్మీయంగళై అనాదరిక్కిర నాయకి వార్తయ్యాలే. ఆయన ఆదరించినటువంటి ఈ ఆత్మ ఆత్మీయాల్ని అనాదరించేటువంటి నాయకి మాటలతోటి అరుడిచ్చేగిరారు చెప్తున్నారు. అంటే ఇది మగళవస్థతోటి చెప్పేటువంటి పాసురాలు అని చెప్తున్నారు. అన్వయం పన్నీరాయిరప్పడి మొదర్పాటిల్, అది పన్నీరాయిరప్పడికి అవతారిక అనమాట. కింద ఏం చెప్పారు, ఈ 10 పాసురాల్లోనూ చెప్పేటువంటి విషయాన్ని ఒక్కొక్క వాక్యంలో అందిస్తారు. ఒకటి అన్నారు అనుకోండి, అది 1వ పాసురంలో చెప్పిన విషయం, 2వ పాసురంలో చెప్పింది, 3వ పాసురంలో చెప్పింది, అలా అవన్నీ ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మనం పాసురాలు విన్న తర్వాత అప్పుడు వారు ఇక్కడ రాసినవి ఏమిటో మన బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు పాసురంలో అర్థం వింటాం కాబట్టి. అప్పుడు ఇప్పుడు పన్నీరాయర్పడి మొదటి పాటిల్ ఆశ్రితర్కు అపాశ్రయమాన శీలవర్తయ్యం அனாசிரிதற்கு விநாசகமான ஆண் பிள்ளை தனத்தையும் உடைய உபாயபூதன் ஆதரையாதா அழகிய நிறத்தால் எனக்கு ஒரு కార్యం இல்லை ఎన్గిరార్. ఆశ్రితలకు లక్షణం కలిగించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు అనాశ్రితుల యొక్క వినాశాన్ని తన యొక్క వీరత్వంతో ఆణ్పెళ్ళై తనత్తయ్యుడయ్య వీరత్వం కలిగినటువంటి ఆయన ఉపాయభూతుడైనటువంటి ఆయన ఆదరించినటువంటి అழகிய నిరత్తాలు ఈ అందమైనటువంటి ఈ శరీర కాంతితోటి ఎనక్కు ఒక కార్యం இல்லை ఎన్గిరార్, నాకేం పని ఇంకా ఆయన ఆదరించకపోయిన తర్వాత అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. ఋషభ వాహనத்தை உடையனாய் ஈசோகம் சர்வதேகினாம் என்னு நாட்டுக்கு ఈశ్వరనాగా తన్నై అభిమానిత్తిరుక్కుం రుద్రనుం. వృషభ వాహనాన్ని కలిగినటువంటి వాడై సర్వదేహినాం ఈశోహం, నేను అందరికీ ఈశుడనండి, నియమించేటువంటి వాడిని అని లోకంలో నియమించేటువంటి వాడిగా తనని తాను అభిమానించుకుంటూ ఉంటాడట. అలాంటి రుద్రుడు బహుముఖమాగా సృష్టి అయి పండుగైకు యోగ్యనాన చతుర్ముఖనం అనేక రీతులుగా సృష్టిని చేయటానికి యోగ్యుడైనటువంటి చతుర్ముఖుడు ఈశ్వరాభిమానిగళాన ఇవరుగళోడు ఒక్క తనకు నిత్యానపాయనియాన సంపత్తాయుళ్ళ లక్ష్మియం. నాకు నేనే ఈశ్వరుడనని అభిమానం కలిగినటువంటి వేళ్లతోటి సమానంగా నిత్యానపాయనియాన అంటే అగలగిల్లేని ఇరయ్యం ఎండు అంటుంది కదా, ఒక్క క్షణం కూడా ఆయన విడిచిపెట్టను అని. అలా నిత్యము అనపాయని విడువనటువంటి సంపద కలిగినటువంటి లక్ష్మిను ప్రతినియత మాంబడి నియమించబడేటట్టుగా అనుభవిత్తు తంగళు కుయిరుప్పిడమాగా అభిమానిత్తు కొండుపోరుమదాయ్. ప్రతినీత మాంబడి అనుభవిస్తూ ఈవిడతో సమానంగా అనుభవించేటట్లుగా తమకు వాసస్థానముగా అభిమానిస్తూ ఉండేటువంటి అద్వితీయ మాంబడి అప్రాకృత వైలక్షణ్యத்தை ఉడైతాన తిరుమేనియై ఉడయ్యనా. ఎవరి బ్రహ్మరుద్రాదులు మాకండి వాసస్థానం ఇది అని అభిమానిస్తూ ఉండేటువంటి అద్వితీయమైనటువంటి అప్రాకృతమైనటువంటి విలక్షణత కలిగినటువంటి తిరుమేనిని కలిగినటువంటి వాడు ஆசிரித விஷயத்தில் அபிமான தூஷிதர் என்னும் அனபாயனி என்னும் வாசிவையாதா. சீலத்துக்கு மேலே அவர்கள் விரோதியை போக்கும் இடத்தில் திரள் திரளாக అసురర్களை ధూళి శేషమాయిపోంబడి. ఆశ్రితుల విషయంలో అభిమాన దూషితర్ ఎన్నుం, వీళ్ళు నాకు నేనే చెందినటువంటి వాడిని అనే అభిమానం అనే దోషంతో ఉన్నటువంటి వాళ్ళు అని అనపాయని ఎన్నుం. అంటే బ్రహ్మరుద్రాదులు ఎలా ఉంటారు, ఈశ్వరోహం సర్వదేహినామని ఉన్నాడు కదా, నేను ఈశ్వరుడిని అందరినీ నియమించేటువంటి వాడిని అనేటువంటి అభిమానం రుద్రుడు గారికి, నేను సృష్టి చేసేటువంటి వాడిని 4 ముఖాలతోటి చతుర్ముఖుడనే నేను సృష్టి చేస్తూ ఉంటాననే అభిమానం ఆయనకి అనపాయని ఎన్నుం. ఇవిడు ఎప్పుడూ నా వక్షస్థలంలోనే
ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉంటుంది అనేటువంటి శివయ్యాద తారతమ్యాన్ని చూపించకుండా, అంటే అభిమానం కలిగినటువంటి వాళ్ళు, స్వాభిమానం కలిగినటువంటి వాళ్ళు అని కానీ, లేదా అనపాయని ఈవిడ, వాళ్ళకంటే ఈవిడ కొంచెం ప్రత్యేకత ఉండాలి కదా, అలాంటి తారతమ్యాన్ని చూపించకుండా சேலத்துக்கு மேலே அவர்கள் విరోధియై పోక్కుమిడத்தில், సేలత్తుకు మేలే తన యొక్క సౌశీల్య గుణానికంటే పైగా వాళ్ళకు ఉన్నటువంటి విరోధులను పోగొట్టే సందర్భంలో తెరలాగా అసురర్గళై, గుంపులు గుంపులుగా ఉన్నటువంటి అసురులని ధూళి శేషమాయి పోంబడి భస్మమయ్యేటట్లుగా చేసి తిరువుళ్ళత్తాలే అరుది ఎట్టు ఆయుధం ఎడుతు వ్యాపరిత శాస్త్రవ నిర్వాహకనానవన్, తిరువుళ్ళత్తాలే అరుది ఎట్టు. ఇలా తిరువుళ్ళత్తాలంటే మనస్సుతోటి తెలియచేస్తాడా అన్నట్లుగా ఆయుధం ఎడుతూ, ఆయుధాన్ని ధరించి, వ్యాపరిత శాస్త్రవ నిర్వాహకనానవన్, ఆయుధంతో ఏది వ్యాపరిత అంటే ఆయుధంతో సిద్ధమయ్యి శత్రువులని నశింపచేసేటువంటి వాడు. వ్యాపరిత అంటే ఆయుధంతో అంతటా సంచరించి అని వ్యాపరిత అంటే. విరుంబాద ఒడియై ఉడయ్య నిరత్తాల్ నమకు ఒక కార్యమిల్లై, శాస్త్రవ నిర్వాహకుడైనటువంటి ఆయన కోరుకోనటువంటి ఈ ఒడియై కాంతితోటి, ఒడియయుడయ్య నిరత్తాల్ కాంతితోటి కూడినటువంటి ఈ నిరం, దీనితోటి నమకు ఒక కార్యం ఇల్లై నాకేం పని, నిరుమిత్తల్ అంటే నిరూపిత్తల్, మారాళన్ ఎదిరితలై ఉడయ్యవన్, ఎదిర్తలై ఉడయ్యవన్, కవరదల్ అంటే విరుంబుదల్, మణియన్ను ஒளியை காட்டுகிறது மாமை நிறம் குறைவிலம் என்னது இத்தால் கொள்ளுவது ஒரு பிரயோஜனம் உண்டாய், அக்குறைக்கு குறை கிடப்பதில்லை என்னபடி இது எல்லா பாட்டிலும் ఒప్పుం. ఏడి కవరాద మణిమామై కురైవెలమే అన్నారు చూసారా. ఈ కురైవెలమే అనేటువంటి ఈ పదము మారాళం కవరాద ఈ ఇంద్రియంతో అని ఒకటి చెప్పి కురైవెలమే అన్నారు కదా. ఆయన కోరుకోనటువంటి వీటితోటి నాకే పని లేదు, నాకు ప్రయోజనము కాదు అని చెప్పడం, ఇది అన్ని పాసురాల్లోనూ సమానము అంటున్నారు. ఇప్పుడు మొదటి పాసురం ఈడు వ్యాఖ్యానం 267వ పేజీ. మొదటి అత్యంత గుణవానుమాయ్ విరోధ నిరసన సమర్థనుమాయ్ ఇరుక్కిరయం பெருமான் విరుంబాద శ్లాఘ్యమాన నిరంకొండు ఎనక్కు ఒక కార్యమిల్లై ఎన్గిరాన్. మిక్కిలి గుణవంతుడైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, ఇంకా విరోధ నిరసన సమర్థుడుగా ఉన్నటువంటి ఆ ఎంబెరుమాను కోరుకోనటువంటి శ్లాఘ్యమైన ఈ తిరుమేని కాంతితోటి నాకు కొంచెం కూడా ఒక కార్యం వెళ్ళే, నాకేం పని లేదు అంటున్నారు ఈ పాత్రంలో. అదిగో గుణము అంటే ఏమిటి, అత్యంత గుణవానుమాయ్ అన్నారు కదా. గుణము అంటే ఏమిటి, సౌశీల్యము. సౌశీల్యం అంటే ఏం చెప్పుకుందాం పాత్రంలో, అదిగో ఆ స్వాభిమానం కలిగినటువంటి బ్రహ్మరుద్రాదులతోటి సమానంగా ఇప్పుడు అనపాయిని అయినటువంటి పెరియ పిరాట్టికి ముగ్గురికి కూడా సమానంగా తన యొక్క తిరుమేనిలో భాగాన్ని ఇచ్చాడు కదా. ఆ తిరుమేనిలో ఇదిగో ఇది నీ చోటయ్యా, ఇది నీ చోటయ్యా, ఇది నీ చోటమ్మా అని ఇచ్చాడు కదా వాళ్ళ కొంత స్థానాన్ని. అది గుణం అంటే. అలాంటి అత్యంత గుణవానుమాయ మిక్కిలి సౌశీల్య గుణం కలిగినటువంటి వాడు, విరోధ నిరసన సమర్థుడు అయినటువంటి ఆయన కోరుకోనటువంటి శ్లాఘ్యమైన ఈ శరీర కాంతితోటి నాకు కొంచెం కూడా పనేమి లేదు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనంలో. ఇదిగో ఏరాళం ఇత్యాది நான் என்பாருக்கும் அணையலாம்படியான உடம்பைக்கிறீர் நான் இழந்திருக்கிறது என்கிறாள். ఏరాళం ఇత్యాది, ఏరాళం ఇరయోనం దిశముఖనం అని చెప్పినట్లుగా పాత్రం. దిశేముఖనం తిరుమగళం ఏరాళం நான் என்பாருக்கும் அணையலாம்படியான உடம்பைக்கிறీ. ఎవరు ఎలాంటి వాడు, ఏరాళం ఇరయోనం అన్నారు కదా. ఆ రుద్రుడు నేను 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 అని అభిమానించేటువంటి వాడు. తన్னை అభిమానిత్తిరుక్కుం రుద్రను నేను నేను అని తనని తాను అభిమానించుకునేటువంటి వాళ్ళకు కూడా
ఎలా ఉంది అనయ్యలాంబడియానవడంబై కిడీర్. అందరు అలాంటి వాళ్ళు కూడా సమీపించి ఉండేటట్లుగా ఉన్నటువంటి తిరుమేనిని కదా నా ఇజందిరుక్కిరదు ఎంగిరా. నేను ఇప్పుడు పోగొట్టుకున్నటువంటిది ఏమిటి? దుర్లభమైనటువంటి వాడినా నేను పోగొట్టుకున్నది కాదు కదా. నాన్న నేను నేను నాది నాది అని అభిమానిస్తూ ఉండే అభిమానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్లకు కూడా సులభంగా సమీపించడానికి వీలయ్యేటట్లుగా ఉన్నటువంటి ఆ తిరుమేనిని కదా నేను ఇప్పుడు పోగొట్టుకున్నాను. అదిగో ఏమిటి? రుద్రన్ బ్రహ్మ ఎన్నాదే ఏరాళం దిశముఖనం ఎన్నదు కుక్కరుత్తు. అక్కడ ఏరాళు మెరయ్యను అని చెప్పేప్పుడు రుద్రుడు గారు అని చెప్పచ్చు, లేదా బ్రహ్మగారు అని చెప్పచ్చు. అలా చెప్పకుండా ఏరాళం దిశముఖనం ఎన్నదు కుక్కరుత్తు நான் இத்தியாதி இவ்விசேஷங்களை சொன்னதுக்கு హేతు అవరగలుడయ ఉత్కర్షత్తై చొల్లుగై ఎన్నికే. ఏటండి? వృషభ వాహనాన్ని కలిగినటువంటి వాడు రుద్రుడు అని గొప్పగా చెప్తున్నటువంటి మాట ఏమిటది? కాదు. అహంకారిగళాన అతిహేయరుక్కుం సులభమానదు ఎనక్కు దుర్లభమాయిత్తు ఎంగైక్కాగా. అదిగో అహంకారంతో కూడుకున్నటువంటి వాళ్ళకి కూడా అతి హేయరుక్కుం, మిక్కిలి తక్కువ వాళ్ళు, అహంకార దూషితులు అనేటువంటి వాళ్ళకు కూడా సులభమైనటువంటి నీ యొక్క దివ్య తిరుమేని, ఆ దివ్యమంగళ విగ్రహం దుర్లభమాయిత్తు ఎనక్కు దుర్లభమాయిత్తు, నాకు దుర్లభమైపోయిందిగా అనేటువంటి చెప్పటం కోసమని ఇదిగో ఏరాళు విరయోనం దిశముఖనం, ఏరాళు విరయోనం దిశముఖనం అని చెప్పడానికి కారణం ఏమిటి? అలా నాది నేను ఈశ్వరోహం అని అభిమానించేటువంటి వాళ్ళకు కూడా దగ్గరగా పొందటానికి అనుభవించడానికి తగినదిగా ఉన్నటువంటి ఆ తిరుమేని నేను పోగొట్టుకున్నాను. అంత తక్కువ వాళ్ళకు కూడా సులభంగా దొరికేటువంటిదైనా అనుభవించడానికి దొరికేటువంటిదైన తిరుమేని నేను అనుభవించలేకపోయానే, దుర్లభమైపోయిందే అనేటువంటిది ఆళ్వార్ల యొక్క వేదన. కండ కాపాలి కందరు పెత్తు పోగిరదు కిరీర్ ఎనక్కు ఇరిదాగిరదు ఎంగిరాడు. కండ కాపాలి కందరు పోగిరు. అదిగో కాపాలి కందర్ అంటే కాపాలంటే కపాలత్తై ఉడయన్, కందన్ అంటే కందయ్యై ఉడయ్యవన్ ఎన్నో ఈ రెండు రుద్రనై చొల్లుదన్. కంద కాపాలి, కాపాలి అన్నా రుద్రుడే కపాలాన్ని కలిగినటువంటి వాడని, కందన్ అన్నా కందయ్యై ఉడయవన్ చేతిలో కపాలాన్ని కలిగినటువంటి వాడు అని చెబు. అన్నికే కందన్ ఎన్నో, కందన్ అంటే రుద్రుడు అని చెప్పచ్చు, కందయ్యై ఉడయ్యవనని, లేదా జగత్తుకెల్లాం కందమాన తిరునాభి కమలத்திலே பிறந்த బ్రహ్మావై చొల్లుదల్. కంద కాపాలి కందర్, కండ కాపాలి కందర్ పెత్తు పోరుగిరదు కిడీర్ ఎనక్కు అరిదాగిరదు ఎంగిరాల్. ఆ బ్రహ్మగారు, ఆ రుద్రుడు గారు ఏమిటి? రుద్రుడు కందనంటే రుద్రుడు అనే బ్రహ్మగారు అని ఎలా చెప్తావు? జగత్తు మొత్తానికి మూలకందమైనటువంటి తిరునాభి కమలంలో పుట్టినటువంటి బ్రహ్మగారు కాబట్టి కందం మూలకందము అని చెప్పారు బ్రహ్మగారు. మూలకందమైన నాభి కమల నుండి పుట్టినవాడు అని బ్రహ్మగారు అని చెప్పుకోవాలంటూ, అలాంటి వాళ్లకు కూడా సులభమైనటువంటిది కదా ఎనక్కు అరిదాగిరదు, నాకు దుర్లభమైపోయింది ఆ తిరుమే. ఏరాళం సర్వేశ్వరన్ వేదాత్మావాన పెరియ తిరువడివై వాహనమాగ ఉడయ్యనా ఇరుక్కుమాగిల్ తానుం கைக்கொள்ளு கைக்கொள்ளாண்டிகளை போலே ஒரு ఎరుత్తే ఉడయ్యేన్ ఎన్ను అభిమానిత్తిరుక్కుం ఏరాళం. అదిగా ఎద్దుని వాహనంగా కలిగిన వాడు. ఎంత గొప్పగా చెప్తున్నారు అంటే, పరమాత్మ వైభవం చెప్పాలి అంటే, ఆయన పరత్వాన్ని తెలియచేయాలంటే ఏం చేయాలి? వేదాత్మావాన పెరియ తిరువడయ్యే వాహనమాగా ఉడయ్యవన ఇరుక్కుమాగిల్. పరమాత్మకి వాహనం వేదాత్మ, వేదస్వరూపుడైనటువంటి గరుడాళ్వారు అని చెప్తే తాను కైకొళ్ళు ఆంటిగళై కైకొళ్ళాండిగళై పోలే ஒரு ఎరుత్తై ఉడయ్యేన్ ఎన్ను అభిమానిత్తిరుక్కుం. ఈయన కూడా చూసే వాళ్ళందరూ కూడా అభిమానించేటట్టుగా ஒரு ఎరుత్తై, నేను ఎద్దు వాహనం కలిగిన వాడినండి, నేను ఎద్దు వాహన వృషభ వాహనుడు, వృషభాన్ని వాహనంగా కలిగిన వాడిని అని అభిమానించి తిరుగుతూ ఉంటాట. పరమాత్మ ఎలా అయితే గరుడ వాహనుడు అని తెలియజేస్తారో అలా ఈయన కూడా తనకి తానే నేను వృషభ వాహనం కలిగిన వాడిని అని చెప్పుకుంటాడనమాట. అలా ఆళం
அவனுடைய உபய விபூதி இருக்கிறபடி அதுக்கு ஆளும் இறையோனும் அவன் அனுபவ அவன் உபய விபூதிக்கும் கடவனாய் சர்வேஸ்வரனாயிருக்கும் கள்ளியை மகாவிருட்சம் என்கிற உபாதி தானும் ఈశ్వరన్ ఎన్నిరుక్కుం ఏమిటి ఆళం ఏలుకుంటాడు. ఏమిటి ఆయన ఏలుకునేటువంటి ఉభయ విభూతులు ఏమిటయ్యా అంటే ఇదే ఏరాళం ఆ వృషభాన్ని ఏలుకోవటం వాహనంగా కలిగి ఉండటమే అదే ఆయనకున్నటువంటి ఉభయ విభూతి సంపద. అది ఎలా? అవన్ ఉభయ విభూతిక్కుం కడవనాయ్ సర్వేశ్వరనాయ్ ఇరుక్కుం. అవన్ ఎవరైనా వేదాత్మావాన పెరిగి తిరువడివై వాహనమాగ ఉడయవన్ ఉభయ విభూతిక్కుం కడవనాయ్ సర్వేశ్వరనాయిరుక్కుం. ఉభయ విభూతులని ఏలుకునేటువంటి సర్వేశ్వరుడుగా ఉంటాడు ఆయన. ఎవరు? వేదాత్మవాన పెరిగి తిరువడిని వాహనంగా కలిగినటువంటి వాడు. మరి ఈయనకేమిటి ఉభయ విభూతులు? ఈయన కూడా ఈశ్వరోహం అని తిరుగుతూ ఉన్నాడు కదా. మరి ఈయనకు కూడా ఉభయ విభూతులు ఉండాలి కదండి. ఏమిటా ఉభయ విభూతులు? అవనుடைய ఉభయ విభూతి ఇరుక్కిరపడి ఏమిటి? ஒரு ఎరుత్తై ఉడయ్యేన్, ఒక వృషభాన్ని కలిగి ఉన్నాను అని చెప్తున్నారే, అదే ఆయనకున్నటువంటి ఉభయ విభూతులు. దాంతో ఆయన నేను ఈశ్వరోహం అని తిరుగుతూ ఉంటాడు. ఎలా ఉంటుందంటే అది కళ్ళియై మహావృక్షం ఎన్గిర ఓపాది తాను ఈశ్వరన్ ఎన్నిరుక్కుం. కళ్ళియై అదొక రకమైనటువంటి ఒక మొక్క, చిన్న మొక్క. దాన్ని మహావృక్షం అని చెప్పినట్లుగా తాను ఈశ్వరన్ ఎన్నిరుక్కుం, తనకున్నటువంటి ఆ వృషభ వాహనాన్ని చూసుకొని తానే నేనే ఈశ్వరుడని అని చెప్పుకుంటూ ఉంటాడు. ధర్మధర్మిகள் ఐక్యం ఉండు ఇత్తనై పోకి ధర్మిద్వయత్తుకు ఐక్యం ఎల్లై. ఏమంటే ధర్మము కలిగినటువంటి ధర్మి ఇద్దరికీ ఐక్యం ఉంటుంది తప్ప ధర్మిద్వయత్తుకు ఐక్యం ఎల్లై. ఇప్పుడేమిటి? ధర్మి అంటే ఎవరు? సర్వేశ్వరుడు. ఆయనకున్నటువంటి ధర్మము ధర్మిகள் ఐక్యం. ధర్మము అంటే ఈ తిరుమేని అనుకుందాం, ధర్మి అంటే ఈ తిరుమేనిని కలిగిన వాడు అనుకుందాం. అంటే ఆ సుబ్బారావుకి కోపం ఎక్కువ అన్నారనుకోండి. సుబ్బారావు అనేటువంటి పేరేమో ధర్మి, ఆయనకున్నటువంటి ధర్మం ఏమిటి? కోపము అనేటువంటిది. అంటే ఆ సుబ్బారావుకి కోపానికి ఒక ఐక్యత ఉంటుంది. కానీ అలానే సుబ్బారావు లేకపోతే ఇంకొక రామారావు అన్నారనుకోండి, నేను ఈశ్వరునే నువ్వు ఈశ్వరుని అనుకుంటే వీళ్ళిద్దరిని కలిపి చెప్పేటువంటి స్థితి ఉండదు కదా. అదే ఇక్కడ ధర్మము ధర్మిగడుకు ఐక్యం ఉండు ఇత్తనై పోకి ధర్మిద్వయత్తుకుం ఐక్యం ఎల్లై. ఈయనేమిటి? నేనే ధర్మిని అన్నట్లుగా చెప్పుకుంటున్నారు కదా. ఎవరు? రుద్రుడు గారు. నేను వృషభ వాహనం కలిగినటువంటి వాణ్ణి ఈశ్వరోహం అని చెప్తున్నాడు కదా. అప్పుడు ఆయన ఈశ్వరుడు, ఈయన ఈశ్వరుడు. ఎవరు? సర్వేశ్వరుడు. గరుడ వాహనారూఢుడైనటువంటి సర్వేశ్వరుడు ధర్మి. అలానే నేను ధర్మిని అని భావిస్తూ ఉన్నాడే, వీళ్ళిద్దరికీ సంబంధం లేదా, వీళ్ళిద్దరు కలిసే అవకాశం లేదండి. కానీ ధర్మము ధర్మి మాత్రం ఈ రెండింటికి ఐక్యత ఉంటుంది అని దిశేముఖనం. అంటే ఏమిటక్కడ? ఇద్దరు ధర్మిలు ఉండరు కదా. ఈ లోకాన్ని మొత్తం పరిపాలించేటువంటి వ్యక్తి ఎవరు? సర్వేశ్వరుడు. ఆయన ఒక్కడే ధర్మి, మిగతావన్నీ ధర్మాలే. అలా ధర్మిద్వయత్తుకు ఐక్యం ఎల్లే. ఇద్దరు ధర్ములకి ఐక్యం ఉండదు అని చెప్పినట్టు దిశేముఖనం. సృష్టికు ఉరుప్పాగ 4 వేదங்களையும் உச்சரிக்கை குயிடான 4 முகத்தை உடையனாய் நான் స్రష్టా ఎన్ను అభిమానిత్తిరుక్కిర చతుర్ముఖనం. సృష్టి చేయటానికి తగినట్లుగా 4 వేదాలని ఉచ్చరించడానికి తగినట్టుగా 4 ముఖాలని కలిగినటువంటి వాడు, నేనే సృష్టి చేసేటువంటి వాడిని అని అభిమానిస్తూ ఉండేటువంటి చతుర్ముఖుడికి తిరుమగడం. అనన్య రాఘవేణాహం ఎన్నే சொல்லுகிறபடி இருக்கிற பெரிய பிராட்டியாரும் అనన్య రాఘవేణ అహం. రామచంద్రుడు వేరు, నేను వేరు కాదయ్యా అన్నట్లుగా అనన్య రాఘవేణాహం. ఏ రీతిగా? భాస్కరేణ ప్రభాయద అని రావణాసుడితో సీతాపిరాటి చెప్పినట్లుగా అనన్య ఆయన వేరు, ఈవిడ కాదు, ఈవిడ వేరు కానట్లుగా ఉండేటువంటి పెరియ పిరాటిను కూరాళం ఇత్యాది అంటే ఏరాళు మెరయనం దిశేముఖనం తిరుమగళం.
ఇదిగో ఆ వృషభాన్ని వాహనంగా కలిగినటువంటి రుద్రుడు గారికి, అంటే రుద్రుడు గారంటే సరిపోదు, నాన్ ఈశ్వరన్ సర్వదేహినాం ఈశ్వరన్ అని చెప్పబడేటువంటి రుద్రుడు గారు, ఇదిగో నేనే సృష్టికర్తనండి, సృష్టి అంతా చేసేవాడిని నేనే, 4 వేదాలని 4 ముఖాలతో 4 వేదాలని ఉచ్చరిస్తూ మొత్తం సృష్టి చేసేటువంటి వాడిని నేనే అని అహంకరించేటువంటి బ్రహ్మగారికి, ఇదిగో అహం రాఘవేణాహం అనన్య రాఘవేణాహం అని చెప్పబడేటువంటి పెరే పిరాటికి ముగ్గురికి కూడా పూరాళమిత్యాది తన శరీరంలో తన శరీరాన్ని వాసస్థానంగా ఇచ్చాట. ఎవరగల్ ఊరిట్టు ఆడుంబడి అద్వితీయమాన ఉడంబు పడైత్తవన్ నాంగల్, ఇదిగో ఎవరగల్ కూరిట్టు ఆడుంబడి, ఇదిగో ఎవరగల్ కూరిట్టు వీళ్ళకి భాగాలిచ్చి ఆడుంబడి ఏడుకునేటట్టుగా అద్వితీయమాన ఉడంబు పడైత్తవన్, వీళ్ళకి అద్వితీయమైనటువంటి ఉడంబు శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు. ఎలా నాంగల్ అధికారి పురుషరుగలుడయ్యవరగల్ ఎన్నో பிராட்டி பரிசரத்திலே புக்கு சிலர் அழிவு செய்தல் நாங்கள் படுக்கை பத்தில் உள்ளோம் என்னு சிலர் அவர்கள் இல்லையிலே புக்கு అழிவு செய்தல் చెయ్యవన్నాదపడి ఆడుమాయిత్తు. ఎలా తిరుమేనిలో ఇవిడికి వక్షస్థలాన్ని ఇచ్చాడు, అలానే రుద్రుడు గారికి స్థానాన్ని ఇచ్చాడు, చతుర్ముఖ బ్రహ్మగారికి స్థానాన్ని ఇచ్చాడు. అయితే వాళ్ళల్లో వాళ్ళు ఒకే శరీరంలో కదండి వీళ్ళు ఉన్నది. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు నాంగల్ అధికారి పురుషరుగల్ కూడా ఎవరగల్ జన్ను, మేము అధికార పురుషులమండి, లయ కార్యం నాది, సృష్టి కార్యం నాది, మేము అధికార పురుషులము అని పిరాట్టి పరిసరత్తులే పుక్కు చెలర్ అழிవు సేదల్, అక్కడికి వెళ్ళి ఈవిడ విషయంలో గొడవ పెట్టుకోవటం. అలా కాకుండా నాంగల్ పడుక్కై పత్తిలు ఉళ్ళోం ఎన్ను, మేము అంతఃపుర పరిజనం అండి అని పిరాట్టిమారులు. చిలర్ అవరగల్ ఎల్లయ్యిలే పుక్కు అழிవు సేదల్, నేను అంతఃపుర కాంతని, ఏమిటి అంటే నాకే ఆధిపత్యం మొత్తం, ఆయన స్వామి అయితే నేను స్వామిని అని ఈవిడ వాళ్ళ పరిసరాల్లోకి వెళ్ళి ఈవిడ వాళ్ళని గొడవ చేయటము, చెయ్యవన్నా అదపడి ఆడుమాయిత్తు. అలా మేము అధికార పురుషులమని వాళ్ళొచ్చి ఈవిడ దగ్గర గొడవ పెట్టుకోవటం, ఈవిడ నేను అంతఃపుర కాంతని అని చెప్పి ఈవిడ వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోవటం, అలా చెయ్యనట్టుగా ఆడుమాయిత్తు, అలా వాళ్ళని ఏలుకుంటూ ఉంటాడు. ఎలానట, ఇదిగో రుద్ర, ఇదిగో నీకు ఈ స్థానం, బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారితో నీకు ఈ స్థానం, ఇదిగో పిరాటి నీకు ఈ స్థానం అని చెబితే ఎవరి స్థానంలో వాళ్లే ఉండేటట్టుగా, వీళ్ళ స్థానంలోంచి అక్కడికి వెళ్ళి మేము కూడా ఈ తిరుమేనిలోనే కదా ఉన్నాం అని ఇదంతా మాదే అని వీళ్ళనటం, అదంతా మాదే అని ఆవిడనటం, ఇలాంటి గొడవలు ఏమీ లేకుండా పరిపాలిస్తూ ఉంటాట. దివ్య ఆత్మస్వరూపత్తిలం వీరుడయ్యదు తిరుమేనీరే, దివ్య ఆత్మస్వరూపత్తిలం వీరుడయ్యదు తిరుమేని, దివ్యాత్మస్వరూపము కంటే కూడా గొప్పదైనటువంటిది కదా ఈ తిరుమేని అని. సర్వ అపాశ్రయమాయిరే తిరుమేని తాను ఇరుప్పదు, తిరుమేనంటే ఎలాంటిది, అందరికీ ఆశ్రయంగా రక్షకంగా ఉండేటువంటిది కదా తిరుమేని. ఇప్పటి శీలవానా ఇరుక్కిర అవనైక్కిడ కిడి నాన్ ఇడందిరుక్కిరదు, మళ్ళా ఆళ్వాళ్ళ దగ్గరికి వచ్చింది వ్యవహారం. ఇలాంటి వాడు కదా, ఎది ఈశ్వరోహం సర్వదేహినామని తనని తానే ఈశ్వరుడుగా అభిమానించేటువంటి రుద్రుడు గారికి తన శరీరంలో స్థానాన్ని ఇచ్చాడు. నేనే సృష్టికర్తనని అభిమానించేటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి తన తిరుమేనిలో స్థానం ఇచ్చాడు. అనపాయిని అయినటువంటి పిరాట్టిమార్లకి స్థానాన్ని ఇచ్చాడు. అలాంటి సౌశీల్య గుణం కలిగినటువంటి వాడిని కదా ఇప్పుడు నేను పొందలేకపోయింది, నేను పోగొట్టుకున్నది అది ఇప్పటి శీలవానా ఇరుక్కిరవనైకిరి నాన్ ఇజందిరుక్కిరదు, అలాంటి సౌశీల్య స్వభావం కలిగినటువంటి వాడిని కదా నేను పోగొట్టుకున్నది. కులమా అణైక్కైకు ప్రతిబంధకం ఉండాయి తాన్ ఇజక్కిరేనో. ఏమండి, ఆయన్ని సమీపించడానికి కులమా అసురర్గల్, అదిగో గుంపులుగా ఉన్నటువంటి ఆ రాక్షసులందరినీ భస్మమయ్యేటట్టుగా నశింపచేసేటువంటి వాడు కదా. అలాంటప్పుడు ఆయనకి విరోధి నిరసన శీలత కలిగినటువంటి వాడు కదా. అంచేత అణైక్కైకు ప్రతిబంధకం ఉండాయి తాన్ ఇజక్కిరేనో, అలాంటి విరోధి నిరసన శీలత
విరోధ నిరసన స్వభావం కలిగిన వాడయ్యుండి కూడా నేను పోగొట్టుకున్నానే. ఆ స్వభావం లేకపోతే పోనీలే, విరోధులు అడ్డుగా ఉన్నాయి, ఆయన్ని నేను పొందలేకపోయానని నేను పోగొట్టుకున్నానని తృప్తి పడచ్చు. కానీ అలాంటి వాడు కాదే ఆయన. సౌశీల్య స్వభావం లేక పోగొట్టుకుందామా అంటే వాళ్ళందరికీ తన యొక్క దివ్య ఆత్మస్వరూపమైన తిరుమేనిలో అందరికీ సమానంగా నీ భాగం ఇది, నీ చోటిది, నీ చోటిది, నీ చోటిదని వాళ్ళందరికీ స్థానాన్ని ఇచ్చాడు. కానీ నేను పోగొట్టుకున్నా. సౌశీల్య గుణం లేదని పోగొట్టుకోనా, లేకపోతే విరోధి నిరసన స్వభావము లేదని నేను పోగొట్టుకోనా? అణైగైక్కు ప్రతిబంధకం ఉండాయితాన్ ఇజక్కిరేనో, అణైగైక్కు సమీపించడానికి ప్రతిబంధకాలు ఉన్నాయని నేను పోగొట్టుకోనా? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ ఎన్నా పోలేదు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ ఎన్నా పోలేదు. అదే కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ అన్న దగ్గర సౌశీల్య గుణాన్ని చెప్పారు కదా, అలాంటి వాడు కదా ఆయన. అంటే సౌశీల్య గుణం ఎలా చూపించాడంటే వాళ్ళందరికీ తిరుమేనిలో ఒకే రీతిగా స్థానాన్ని ఇచ్చి కులం కులమాగా అసురవరసత్తై నీరా గుంబడియాగ నిరుమిత్తు, గుంపులు గుంపులుగా ఉన్నటువంటి అసుర వర్గాన్ని నేతాపూర్వమేవాయన్ గిరపడియే ఉరవు వేండోం భస్మమా ఇప్పొంబడి సంకల్పిత్తు. నేతా పూర్వమేవా అని చెప్పినట్లుగా రామాయణ యుద్ధకాండలో 2, భగవద్గీతలో ఎలా నేతా పూర్వమేవాయన్ గిరపడియే ఉరవు వేండోం భస్మమాయి పొంబడి సంకల్పిత్తు, వీళ్ళందరూ నశించిపోవాలి అని సంకల్పించి పడై తొట్ట జగత్ సృష్టిల్ వందాల్ నేతా పూర్వమేవా అని చెప్పినట్టుగా అర్జునుడి చేత ఊరికే బాణాలు వేయించేవాడే తప్ప ఆయన దృష్టిలో ఎప్పుడైతే ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఆ దుర్యోధనుడి దగ్గరికి పాండవ దూతగా వెళ్ళాడు, అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఎప్పుడైతే మేము వాళ్ళని సహించం అని వాళ్ళు చెప్పారో కౌరవాదులు వెంటనే నిహతాహ పూర్వమేవా అని చెప్పినట్టుగా ఉరవు వేండోం వీళ్ళతో సంబంధం మాకొద్దు అని కౌరవులు చెప్పినప్పుడే వాళ్ళని వెంటనే భస్మమా అయిపోంబడి సంకల్పిస్తూ వీళ్ళందరూ నశించిపోయేటట్టుగా ఆయన సంకల్పం చేసేసుకున్నాడు. ఇంకంతే, యుద్ధంలో ఊరికి అర్జునుడు నిమిత్త మాత్రంగా ఉన్నాడు అంతే అని పడై తొట్ట జగత్ సృష్టిల్ వందాల్ సంకల్పమే కొండు నిర్వహిక్కుమవన్ ఆశ్రిత విరోధిகளை అழிய செய்யுமிடத்தில் సాయుధనాయ్ కొండు మేల్ విషం. ఏమంటే అలా సంకల్పం చేశాడు కదా, అలా అంతా కూడా ఆ కురుక్షేత్ర యుద్ధం అవసరమా? సంకల్పం చేయొచ్చు కదా అంటే అలా చేయడండి. ఏం చేస్తాడు? జగత్ సృష్టి చేసే సమయంలో తన సంకల్పంతో మొత్తం సృష్టిని చేయగలిగినటువంటి వాడు ఆశ్రితుల యొక్క విరోధులని నశింపచేసే సమయంలో ఎలా ఉంటాడు? సాయుధనాయ్ కొండు మేల్ విషం, ఆయుధాలతోటి వచ్చి యుద్ధం చేస్తాడట. ఆ రీతిగా సృష్ట్యాదిகளில் సత్య సంకల్పనాయిరుక్కుం ఆశ్రిత విరోధిகள் அளவில் అసత్య సంకల్పనాయిరుక్కుం. అందులో ఇంకో తారతమ్యం ఏమిటో తెలుసా? సృష్టి చేసేటప్పుడు సంకల్పంతో చేస్తాడు, ఆశ్రిత విరోధి నిరసనని ఆయుధాలను ధరించి చేస్తాడు. అయితే సృష్టి చేసేటప్పుడు సత్య సంకల్పుడుగా ఉంటాడు, ఆశ్రితుల యొక్క విరోధులను నిరసించే సమయంలో అసత్య సంకల్పుడట. ఇచ్చిన మాట మీద నిలబడడు. ఎక్కడ నిలబడలేదండి? భారత యుద్ధంలో భీష్ముడికి ఒక మాట ఇచ్చాడు కదా, ఆయుధం పట్టను అని చెప్పాడు, దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. కానీ భీష్ముడి విషయంలో ఆయుధాన్ని పట్టాడు కదా, అంతే కదా. అలా అసత్య సంకల్పుడుగా ఉంటాడట ఆశ్రితుల యొక్క విరోధులని నిరసించేటువంటి సమయంలో. అలా నీరాగుంబడియాగా చిన్నం భిన్నం చెరైర్దగ్ధం ఎంగిరపడియే ధూళియాంబడియాగా సంకల్పిత ఆయుధం ఎడుక్కుమవన్. చిన్నం భిన్నం చెరైర్దగ్ధం అని చెప్పినట్టుగా శత్రువులు ధూళి నశించిపోయేటట్టుగా బూడిదయ్యేటట్టుగా సంకల్పిస్తూ ఆయుధం ఎడుక్కుమవన్, ఆయుధాన్ని ధరించేటువంటి వాడు ఎక్కడ? రామాయణంలో రామరావణ యుద్ధంలో చేసినటువంటి యుద్ధంలో అలా ధరించి యజ్ఞ విఘ్నకరం హన్యాం பாண்டவானாஞ்ச துர்ஹுதம் தன்னை மிடத்தை பிடித்தாரையும் உயிர் நிலையிலே நலிவாரையும் நலியும் அவன். தன்னை மிடத்தை பிடித்தாரையும் ఉయిర్ నిలయిలే నలివారయ్యం నలియుమవన్. ఏమండి ఎలా? శత్రువుల్ని చిన్నం భిన్నం చెరైర్దగ్ధం అని చెప్పినట్టుగా అలా నశింపచేయటానికి
సంకల్పించి ఆయుధాన్ని స్వీకరిస్తాడన్నాడు కదా. అలా ఎవరినెవరిని అలా సంహరిస్తాడండి అంటే தன்னை மிடத்தை பிடித்தாரையும் ఉయిర్ నిలయిలే నలివారయ్యం నలియుం అవన్ అంటే తనని తన్నై మిడత్తై పిడతారు, తన గొంతు పట్టుకున్నటువంటి వాళ్ళని ఉయిర్ నిలయిలే నలివారయ్యం ప్రాణ సమానులే. ఉయిర్ నిలయ అంటే ప్రాణం, ఆ ప్రాణాలను బాధించేటువంటి వాళ్ళని బాధించేటువంటి వాడట. తన్నై అంటే ఇక్కడ ఏమిటి, ముందు శ్లోకం ఉదాహరణ ఇచ్చింది మనకి, యజ్ఞ విఘ్న కరం హన్యాం పాండవానాంచ దుర్హృదం అని చెప్పినట్లుగా ఎన్నోది, ఇది 4 ఉదాహరణ లేదు, ప్రమాణం లేదు. అంటే ఏమిటి, యజ్ఞ విఘ్నకరం హన్యాం అన్నారు అంటే తన్నై మిడిత్తై పిడిత్తారయ్యమన్నారు కదా, తన గొంతు పట్టుకున్నటువంటి వాళ్ళని, అంటే యజ్ఞాలకి విఘ్నాలని కలగచేసేటువంటి వాళ్ళని. అంటే ఇక్కడ 2 పదాలు ఇచ్చారు, 2 ఒకటి రామాయణంలోది, ఒకటి భారతంలోది. యజ్ఞ విఘ్న కరం హన్యాం అనేటువంటిది రామాయణంలోది. ఎప్పుడు విశ్వామిత్రుడు వెంట రామచంద్రుడు యజ్ఞాన్ని రక్షించడానికి యాగ రక్షణకి బయలుదేరి వెళ్ళాడే, అప్పుడు రామచంద్రుడు చెప్పినటువంటి శ్రీ సూక్తది. రెండోది పాండవానాంచ దుర్హృదం అనేటువంటిది భారతంలో విషయం. అందుకని 2 విషయాలను కలిపి ఒకే ప్రమాణంగా చూపిస్తూ మనకి యజ్ఞ విఘ్న కరం హన్యాం అన్నారు కదా. ఏమండి, తన గొంతు పట్టుకున్నటువంటి వాళ్ళని తన్నై మెడత్తై పిడిస్తారయ్యమన్నారు కదా, తన గొంతు పట్టుకున్నటువంటి వాళ్ళని సంహరిస్తాడు అన్నారు కదా. ఇక్కడ చెప్పినటువంటి పదం ఏమిటి, యజ్ఞ విఘ్న కరం హన్యాం అన్నారు కదా. ఇదిగో అంటే యజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళని నేను సంహరిస్తాను అన్నాడు. అంటే ఏమిటది, అహం హి సర్వయజ్ఞానాం భోక్త ఎన్నత్తైపత్తి. అహం హి సర్వయజ్ఞానాం భోక్త, ఈ యజ్ఞాలన్నిటినీ అనుభవించేటువంటి వాడిని నేనే అని భారతంలో చెప్పినట్టుగా, అంటే యజ్ఞ విఘ్నకరం హన్యాం అంటే నన్ను బాధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే నన్ను గొంతు పట్టుకొని బాధించే వాళ్ళని, నన్ను బాధించేటువంటి వాళ్ళని నేను బాధిస్తా, సంహరిస్తా. ఉయిర్ నిలయిలే అంటే పాండవానాంచ దుర్హృదం, ఉయిర్ నిలయిలే నాకు ప్రాణ సమానమైనటువంటి, నా ప్రాణాలకు బాధ కలిగించినటువంటి వాళ్ళని నేను బాధిస్తా అని అదే పాండవానాంచ దుర్హృదం అన్నారు. దానికి ఏం చెప్పారు, ఉయిర్ నిలయిలే నలివారయ్యం అన్నారు కదా. ఉయిర్ నిలయి అంటే ప్రాణ సమానులు ఎవరు, మమ ప్రాణాహి పాండవాహ ఎంగయ్యాలే పాండవానాంచ దుర్హృదం ఎన్నదుక్కు ఉయిర్ నిలయిలే నలిందారయ్యం ఎన్ను అర్థం అరుడు చేయదు. పాండవానా మమ ప్రాణాహి పాండవాహ, నాకు ప్రాణ సమానులయ్యా ఈ పాండవులంటే అని చెప్పాడు కదా. ఎవరితోటి, దుర్యోధనుడితోటి. ఎప్పుడు పాండవ దూతగా వెళ్ళినప్పుడే, ఏమయ్యా మా ఇల్లు వదిలేసావు, ఏది రాజునైనటువంటి నా ఇంట్లో సాపాడు చేయలా. భీష్మద్రోణావతిక్రమ్య మాన్ చైవ మధుసూదన అంటాడు. ఎవరు, దుర్యోధనుడు. ఆ భీష్ముడి ఇల్లు వదిలిపెట్టేశావు, ద్రోణుడి ఇల్లు వదిలిపెట్టేశావు, మాన్ చైవ నన్ను కూడా, మా అందరిని దాటి విదురుడి ఇంటికి ఎందుకు వెళ్ళావయ్యా అన్నప్పుడు, శత్రువుల ఇంటో సాపాడు చేయకూడదంట. నీకు నాకు శత్రుత్వం ఉందయ్యా, మమ ప్రాణాహి పాండవాహ, నా ప్రాణ సమానులయ్యా పాండవులు. పాండవులకు శత్రువు ఎవరైతే ఉంటే వాళ్ళు నాకు శత్రువులే కదా అని చెప్పాడు. కాబట్టి ఉయిర్ నిలయిలే నలివారయ్యం నలియుమవన్. ఉయిర్ నిలయిలే ఉయిర్ నిలం అంటే ప్రాణము, ఆ ప్రాణాలను బాధించేటువంటి వాడు. ప్రాణం అంటే పాండవులు ప్రాణ సమానులు అని చెప్పాడు కాబట్టి అలాంటి వాళ్ళని బాధించేటువంటి వాడు. మారాళన్ మిడుక్కన్ ఎన్నుదల్ ఎదిరి ఎన్నుదల్ ఎదిరి దుర్యోధనన్ అముదు చెయ్య వేణుం ఎన్న ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్యన్ను ఆశ్రిత విరోధిகளை తనకు విరోధిగளாகொண்டு అజక్కుప్పేతుమవన్. అదిగో దుర్యోధనుడు ఎదిరి ఎన్నుదల్, మిడుక్కన్ ఎన్నుదల్ బలం కలిగినటువంటి వాడు, ఎదిరి శత్రువుల్ని ఎదిరించేటువంటి వాడు దుర్యోధనుడు. అముదు చెయ్య వేణుమెన్న, ప్రసాదం స్వీకరించవయ్యా కృష్ణ అంటే, విషదన్నం నభోక్తవ్యం
ద్విషంతం నైవ భోజయేత్. శత్రువు ఇంట్లో భోజనం చేయకూడదు, శత్రువుకి భోజనం పెట్టకూడదు. ఎందుకు? భోజనం చేశాడనుకోండి, ఏదైనా వాడు అపకారం తలపెడితే ఇబ్బంది, లేదా ఆ శత్రువుకి సాపాటు పెట్టాడనుకోండి, వాడికి ఏదైనా అనుకోకుండా ఆ ప్రాణానికి బాధ ఏర్పడినా ఇదిగో వాడు శత్రువు కదా, వాడేదో చేసి ఉంటాడనే నింద వస్తుంది. కనుక శత్రువు ఇంట్లో భోజనం చేయకూడదు, అది తనకి ప్రమాదం అని. ఇది తనకే ప్రమాదం, వాడికి ఏదైనా ఇబ్బంది కలిగే వీడి మీదే కదా నిందంత పడేది. అది అలా ఆశ్రిత విరోధిగళై తనకు విరోధిగళాగొండు అழక్కుప్పేసుమవన్. ఆశ్రితుల యొక్క విరోధులనే తనకి విరోధులు అని అందంగా చెప్పేటువంటి వాడు, అలాంటి వాడు కవరాదా, ఆయన కోరుకోనటువంటి విరోధిగళ అది అచ్చేది విడాయిత్తు. తన్నీర్ తన్నీర్ ఎన్ను అవన్ వందు అణయ్యాదా. నల్ల నిరత్తాల్ వరు அபேட்சை உடையோம் அல்லோம். நிறத்திலே அவன் அநாதரிக்குமன்றோ இத்தால் காரியமுள்ளது அல்லது நிறக்கேடாம் இத்தனையிரே. அவன் ఆదరిక్కుమంటండు. ఎలా? విరోధిగని అడియ చేదు విడాయిత్తు, విరోధుల్ని నశింపచేసి విడాయిత్తు. ఇది ఆ దప్పిక కొని తన్నీరు తన్నీరు ఎన్ను, దప్పిక 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 అని అవను వందు అనయ్యాదా. అదిగో ఆ దప్పిక తీరటానికి వచ్చి నన్ను ఆలింగనం చేసుకొని, నల్ల నిరస్తాలు ఆలింగనం చేసుకొని ఈ నిరమనేటువంటి ఈ నిరాన్ని అనుభవించడం అనేటువంటి దప్పిక తీర్చుకోనప్పుడు నిరత్తాలు వరు అపేక్ష ఇవ్వడయ్యో మల్లో. అలాంటి అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. విరోధులని నశింపచేస్తాడు, దప్పిక కలిగింది, దప్పిక కలిగినప్పుడు మంచినీళ్ళు మంచినీళ్ళు, తన్నీరు తన్నీరు అంటే మంచినీళ్ళు మంచినీళ్ళు అని అవను వందు అనయ్యాదా. నాకు దప్పిక అని వచ్చి ఆలింగనం చేసుకోనటువంటి నల్ల నిరత్తాల్ ఈ విలక్షణమైన ఈ శరీర కాంతితోటి ఒక అపేక్ష ఇవ్వడయ్యోమల్లో, ఒక అపేక్ష కూడా లేనటువంటి వాడు. అంటే దప్పిక కొన్నప్పుడు ఆయన దప్పిక తీరేటట్లుగా ఉన్నటువంటి నన్ను వచ్చి ఆలింగనం చేసుకోవడంతో ఈ శరీర కాంతి అనేటువంటిది ఆయన యొక్క దప్పికను తీర్చేటువంటిదిగా ఉన్న ఈ శరీర కాంతి ఆయన యొక్క దప్పికను తీర్చకపోయిన తర్వాత నాకేమిటి దీనితో పని? ఇలాంటి ఈ శరీర కాంతితోటి నాకు కొంచెం కూడా పని లేదు. నిరత్తిలే అవన్ అనాదరిక్కుం అండ్రో. నిరత్తిలే ఈ కాంతితోటి ఈ నిరంతోటి అవన్ ఆదరిక్కుమండ్రో. ఈ శరీర కాంతి ఈ నిరం ఆయన ఆదరించినప్పుడు కదా ఇత్తాల్ కార్యముள்ளదు, దీనితో నాకు పని. అల్లదు నిరక్కేడాం ఇత్తనయ్యిరే. అల్లదు అలా కాకపోతే నిరక్కేడాం, అది నా యొక్క స్వరూపానికి నశింపు చేసేదే అవుతుంది తప్ప అలాంటి ఆయన యొక్క దప్పికని తీర్చనటువంటి ఈ శరీర కాంతి నాకు అక్కరలేదు అంటున్నారు ఆడవాళ్ళు. అంటే ఆయనకు ఉపయోగపడినటువంటి ఆత్మ ఆత్మీయాలతో నాకేమిటి పని అని చెప్పినటువంటి ఆడవాళ్ళు మొదటి పాత్రంలో ఈ శరీర కాంతితోటి ఈ నిరం మణిమామయ కురైవెలమే, ఈ శరీర కాంతి నాకే దేనికి కనుక ఆయనకి వినియోగపడినప్పుడు అంటున్నారు ఆడవాళ్ళు. ఏరాడుం మిరయోనుం దిశముఖనుం తిరుమగడుం తిరుమగడుం கோராடும் தனி உடம்பன் புலங்குலமா அசுரர்களை நீராகும்படியாக நிரமித்துப்படை தொட்டா மாறாளன் கவராதா மணிமாமை குறை விளமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய